ఇది ఒక అందమైన పల్లెటూరు. అక్కడ గోపి అనే అతను చిన్న పళ్ళ వ్యాపారం చేస్తూ పట్నం వెళ్ళి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గోపి ఆ రోజు బస్సులో వస్తుంటే తన పర్సు ఎవరో దొంగిలించారు. మళ్ళీ తను వ్యాపారం చేయాలి అంటే తిరిగి తోటలో పళ్ళు కొనాలి. అందుకే డబ్బు కోసం చాలామంది దగ్గర అప్పడిగాడు. కానీ అందరూ మొండి చేసి చూపించారు. ఎవరిని అడిగినా లేవు అన్నారు. ఇక మిగిలినది జమీందారుని అడగటం, లేదంటే టైలర్ సుశీలను. జమీందారు వడ్డీ అంటాడు. టైలర్ దగ్గరికి పోదామని అనుకుంటూ బయలుదేరాడు సుశీల దగ్గరికి. వయస్సు 31 సంవత్సరాలు, శ్యామల ఛాయ రంగు, అందంగా ఉంటుంది. ఆమె పెద్ద గయ్యాలి అని టాక్. అది తట్టుకోలేకే భర్త ఇటు సన్యాసంలో కలిసిపోయాడని నానుడి. ఆవిడ నోరు అంటే ఊరంతా భయం. అందుకే కదిపితే కంపవుతుందని ఆమె జోలికి ఎవరూ రారు. ఏదో ఆలోచిస్తూ మిషన్ తొక్కుతూ ఉంది. గోపి, దారి తప్పి వచ్చావా ఇక్కడికి? గోపి నేల చూపులు చూస్తూ, కొంచెం డబ్బు కావాలి సుశీల గారు అని అన్నాడు. ఎంతేమిటి? 1000 రూపాయలు. అంత ఎందుకు గోపి అడిగింది. అంతా చెప్పాడు. చెప్పి వారం వారం కొంచెం కొంచెంగా తీరుస్తానండి అని అన్నాడు. ఆమె అతని అమాయకత్వం నిండిన ముఖం చూస్తూ ఉంది. గోపి తన పని ఏదో తాను అన్నట్లు ఉంటాడు. నలుగురికి సాయం చేయటం, పట్నం వెళ్ళి పండ్లు అమ్మటం, ఇదే అతనికి తెలుసు. డబ్బు ఇస్తారా సుశీల గారు అని అడిగాడు. నువ్వు నేను చెప్పిన పని చేస్తావా? నువ్వు తిరిగి కూడా ఏవో అవసరం లేదు. మీ డబ్బు నాకెందుకు సుశీల గారు, నేను ఇచ్చేస్తా. సరే, నీ ఇష్టం. కానీ గోపి, నీకు ఇంకా పెళ్ళెందుకు కాలేదు? మా బామ్మ సంబంధాలు చూస్తుంది, ఏదీ కుదరటం లేదు. అందగాడివేగా, ఎంతలోకి అవుతుందిలే. సరే సుశీల గారు, పనేంటి? కుర్రోడు దారిలోకి వచ్చాడని అనుకుంటూ, కొంచెం పడగదిలో అటక మీద ఒక మూట ఉంది, దించాలి నువ్వు. పదండి అన్నాడు గోపి. ఇద్దరు గదిలోకి వెళ్ళారు. తలుపులు మళ్ళీ మూసి, ఇదిగో ఆ పైన ఉంది చూడు, అది అని అంది. అని అంటూ కుర్చీ ఎక్కాడు. ఆమె వెళ్ళి కుర్చీ పడిపోకుండా గట్టిగా పట్టుకొని నిల్చొని చూస్తుంది. మూట దింపుతూ కిందకు చూశాడు. ఆమె బయట స్నానమంచం చెంది ఉంది. ఆమె ఎదవంపులు కనిపిస్తున్నాయి. కిందకు దిగి, సరే సుశీల గారు, డబ్బులు ఇవ్వండి, నేను వెళ్ళి వస్తా. ఏరా ఏదో చూసినట్లున్నావు? తప్పండి, నేనేం చూడలేదు. ఏం చూసావో నాకు తెలుసు గోపి, రా మరి నన్ను సుఖపెట్టు. సుశీల వెనక నుంచి కౌగిలించుకొని, ఏంట్రా తప్పు? కోరిక తీర్చడం తప్పు కాదు. అది కాదు సుశీల గారు, ఎవరికైనా తెలిస్తే నువ్వు ఎవరికి చెప్పలేరా అని గోపిని దగ్గరగా లాక్కొని ముద్దులతో ముంచేస్తుంది. గోపికి ఒళ్ళంతా గాల్లో తేలుతున్నట్లు మైమరిసి ఆమెను కవిగిలో చేర్చుకున్నాడు గోపి. ఆమె అతని కవిగిలి విడిపించుకొని మంచం దగ్గర వెళ్తుంటే ఆమె చీర గొంగు పట్టుకొని లాగాడు. ఆమె బొంగరంలో తిరుగుతూ పట్టె మంచం మీద అడ్డంగా పడిపోయింది సుశీల. కింద ఏముందిరా, పైకి రా అని మత్తుగా పిలిచి గోపిని మంచం మీదకి లాక్కుంది. ఆమెకు చాలా కాలం అయిందేమో గట్టిగా గోపిని వాటేసుకొని తన కోరికను తీర్చుకుంది. తెల్లవారుజామున గోపికి డబ్బులిచ్చి, అప్పుడప్పుడు వస్తూ ఉండరా అని చెప్పి పంపించింది.